హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ భారీ శుభవార్త. పెన్షనర్ల పే స్లిప్‌లో కొత్తగా గమనించదగ్గ మార్పులు ఇవే. పెన్షనర్ల పే స్లిప్‌లలో గత కొన్ని వారికి ఫస్ట్ నుంచి గూడా పే స్లిప్‌లలో కొన్ని వివరాలైతే అందుబాటులో ఉండేవి కాదు. పే స్లిప్‌లలో కొన్ని సమస్యలనైతే ఎదుర్కోవాల్సయితే వచ్చేదనమాట. ముఖ్యంగా పే స్లిప్‌లో బిల్ నంబర్ ఉండేది కాదు. ఈ విధంగా చాలా సమస్యలైతే ఉన్నాయి. అలాగే కొంతమందికి పే-స్లిప్‌లో వారి యొక్క స్పోర్ట్స్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే స్పోర్ట్స్ నేమ్ తప్పుండడం ఇలాంటివి చాలా అయితే మనం గమనిస్తూనే ఉంటాము. సో, ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు ఏదో ఒక మిస్టేక్‌ని అయితే పే-స్లిప్‌లో గమనిస్తూనే ఉంటారు. మరి ఈ యొక్క పే-స్లిప్‌లో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఏది అనే దాని కోసం పూర్తి వివరాలైతే వీడియోలో అందించడం జరిగింది. మరి వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందిన వేలాది మంది పెన్షనర్లు ముఖ్యంగా 2015కు ముందు రిటైర్ అయిన వారు తమ జీవిత భాగస్వామి అయినటువంటి స్పౌస్ భార్య లేదా భర్త కావచ్చు. స్పౌస్ యొక్క పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ముఖ్యంగా ట్రెజరీ డేటాబేస్ మరియు పే స్లిప్‌లలో నమోదు చేయించుకోవటానికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం ఒక సమాచారం లోపం మాత్రమే కాదు. భవిష్యత్తులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ లేదా కుటుంబ పెన్షన్ మంజూరు సమయంలో తీవ్ర ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉన్న కీలకమైన అంశము. ప్రస్తుతం జరుగుతున్న పెన్షనర్ల పే స్లిప్‌లలో అప్‌డేట్ ప్రక్రియ ఈ దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుందనే ఆశ పెన్షనర్లలో వ్యక్తమవుతోంది. సమస్య యొక్క మూలం మరియు నేపథ్యం 2015కు ముందు రిటైర్ అయిన వారి పరిస్థితి 2015 సంవత్సరానికి ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పెన్షనర్ జీవిత భాగస్వామి స్పౌస్ యొక్క పుట్టిన తేదీని నమోదు చేసే విధానం అమల్లో లేదు. పీపీఓలోనే ఈ వివరాలు లేకపోవడంతో ట్రెజరీ అధికారులలో కూడా ఈ సమాచారం నమోదు కాలేదు. రెండవది 2015 తర్వాత రిటైర్ అయిన వారి పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే 2015 తర్వాత రిటైర్ అయిన వారికి జారీ చేస్తున్నటువంటి పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లలో స్పౌస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పెన్షనర్లకు స్పౌస్ పుట్టిన తేదీ నమోదు విషయంలో పెద్దగా సమస్యలైతే ప్రస్తుతానికి లేవు. 2015 తర్వాత రిటైర్ అయిన వారికి. అయితే వీళ్ళు గూడా కొంతమందికి పే స్లిప్‌లో ఇంకా అప్‌డేట్ కాకుండా చాలా తక్కువగా అని చెప్పవచ్చు. కాకపోతే సమస్యలైతే ఉన్నాయి. సమాచారం అందుబాటులో ఉంది. కానీ యాక్చువల్‌గా వాస్తవానికి ఉద్యోగి పదవి విరమణ సమయంలో పెన్షన్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్, ఏజీ కార్యాలయానికి సమర్పించే దరఖాస్తు ఫామ్‌లో కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా జీవిత భాగస్వామి పుట్టిన తేదీని అనగా తేదీ, నెల, సంవత్సరం ఈ విధంగా ఖచ్చితంగా పేర్కొంటారు. అంటే ఈ కీలక సమాచారం ప్రభుత్వ రికార్డులలో అయినటువంటి ఏజీ ఆఫీస్‌లో దాఖలైన దరఖాస్తులో అందుబాటులోనే ఉంది. ట్రెజరీ అధికారుల వైఖరి. పెన్షనర్లు తమ స్పౌస్ పుట్టిన తేదీని ట్రెజరీ రికార్డులలో నమోదు చేయమని సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించినప్పుడు, మీరు పెన్షన్ ప్రపోజల్స్ పంపిన దరఖాస్తులో ఉన్న సమాచారం మా వద్ద ఉంది. భవిష్యత్తులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మంజూరు చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఆ దరఖాస్తులోని పుట్టిన తేదీ ఆధారంగానే మంజూరు చేస్తాము. ప్రస్తుతం ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం లేదు అనైతే బదులిస్తున్నారు. ఇది పెన్షనర్లలో తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు కారణమవుతోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఆ దరఖాస్తు అందుబాటులో ఉంటుందో లేదో అప్పటి అధికారులు ఎలా స్పందిస్తారో అనే భయం వారిని వెంటాడుతోంది. ఇక ఐదవది పెన్షనర్స్ సంఘాల ప్రయత్నాలు. గత కొన్నేళ్లుగా పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి, ట్రెజరీ అధికారులకు అనేక వినతి పత్రాలను సమర్పిస్తూనే ఉన్నారు. కానీ స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుత పే స్లిప్ అప్డేట్ ఒక అవకాశం. ప్రస్తుతం ప్రభుత్వ పెన్షనర్ల పే స్లిప్‌లను అప్డేట్ చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ సమస్య పరిష్కారానికి ఒక సువర్ణ అవకాశము. ట్రెజరీ అధికారులే స్వయంగా పెన్షన్ దరఖాస్తులోని సమాచారం తమ వద్ద ఉందని చెబుతున్న నేపథ్యంలో, ఈ అప్డేట్ సమయంలోనే ఆ దరఖాస్తుదారులోని స్పౌస్ పుట్టిన తేదీ వివరాలను అధికారికంగా ట్రెజరీ డేటాబేస్‌లో నమోదు చేసి, దానిని పే స్లిప్‌లలో ప్రతిబింబించేలాగా చర్యలైతే తీసుకోవచ్చు.
మరి ఇందుకు చేయవలసిన విజ్ఞప్తులు ఏంటి అని చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ టీటీఏకు విజ్ఞప్తి చేయాలి. రాష్ట్ర పెన్షనర్ల సంఘం నాయకులు, జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ నాయకులు, ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులు తక్షణమే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ అమరావతి వారిని కలిసి ఈ విషయంపై సమగ్రంగా చర్చించాలి. ఉద్యోగి సమర్పించినటువంటి అసలు పెన్షన్ దరఖాస్తు ఫామ్‌లో పేర్కొన్నటువంటి జీవిత భాగస్వామి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకొని ట్రెజరీ డేటాబేస్‌లో నమోదు చేయాలని, దానిని ప్రస్తుత పేసిప్ అప్డేట్ ప్రక్రియలో భాగంగానే పూర్తి చేయాలి అని గట్టిగా కోరాలి. ఇది కేవలం సమాచారం నమోదు సంబంధించిన పరిపాలనా పరమైనటువంటి అంశమే తప్ప ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం కలిగించేది కాదు అని స్పష్టం చేయాలి. రెండవది స్పష్టమైన ఆదేశాలు జారీ. పే స్లిప్స్ అప్డేట్‌లో భాగంగా స్పోజ్ పుట్టిన తేదీని అసలు దరఖాస్తు ఆధారంగా తప్పనిసరిగా నమోదు చేయాలని అన్ని జిల్లా సబ్ ట్రెజరీ కార్యాలయాలకు డీటీఏ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యేలాగా చూడాలి. చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తులో వివరాలు ఆహ్, అవకా లేని వారికి అవకాశం. ఒకవేళ చాలా అరుదుగా అసలు పెన్షన్ దరఖాస్తులోనే స్పౌస్ పుట్టిన తేదీ నమోదు కాకుండా ఉంటే తప్ప తప్పుగా నమోదై ఉంటే తప్ప సంబంధిత పెన్షనర్ దరఖాస్తు ఆధారాలతో ఆధార్ కార్డ్ గానీ, బర్త్ సర్టిఫికేట్ గానీ, ఓటర్ ఐడీ గానీ, లేదంటే పాస్‌పోర్ట్ గానీ, స్కూల్ సర్టిఫికేట్ ఏదైనా ఇటువంటి దరఖాస్తు చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ నమోదు లేదా సవరణ చేయించుకునే ఒక సులభమైన విధానాన్ని ఏర్పాటు చేయాలనైతే కోరాలి. నాలుగోది సంఘాల నిరంతర పర్యవేక్షణ. పెన్షనర్ సంఘాలు కేవలం వినతి పత్రాలు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం ఫాలోఅప్ చేయాలి. గతంలో ఈ ఫాలోఅప్ లోపించడం వల్లే సమస్య పరిష్కారం కాలేదనే అభిప్రాయం ఉంది. నాయకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే వేలాది మంది పెన్షనర్ల ఏళ్ల నాటి ఆందోళన తొలగి వారికి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. సో 2015కు ముందు రిటైర్ అయిన పెన్షనర్ల జీవిత భాగస్వాముల పుట్టిన తేదీలను అధికారికంగా రికార్డులలో, పేస్లిప్‌లలో నమోదు చేయటం అత్యవసరం. ప్రస్తుత పేసిప్ అప్డేట్ ప్రక్రియను ఇందుకు సరైన అవకాశంగా మలుచుకోవాలి. ట్రెజరీ శాఖ ఉన్నతాధికారులు, పెన్షనర్ సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేసి అసలు పెన్షన్ దరఖాస్తులలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రామాణికంగానే తీసుకొని ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే అనేక సంక్లిష్టతను అంటే ఈ యొక్క ఆహ్, మనకు పెన్షన్ మంజూరు సమయంలో కావచ్చు, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు సమయంలో కావచ్చు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమయంలో కావచ్చు. సో, అప్పుడు ఇబ్బందులనైతే నివారించవచ్చు. మరియు వేలాది మంది పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది. సో, పెన్షన్ మిత్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ సంఘాల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అయితే కోరటమైనది. మరి స్పోర్ట్స్ పుట్టిన తేదీ నమోదు, పెన్షనర్ల ఏళ్లనాటి సమస్యలకు పేసిప్ అప్డేట్‌తో పరిష్కారం లభిస్తుందా? లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే పెన్షన్ పేసిప్‌లో గూడా బిల్ నంబర్ ఉంటే పెన్షనర్స్ కూడా వారి యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని కూడా చాలామంది ఎప్పటినుంచో కోరుతూ ఉన్నారు. సో, ఈ వెసులుబాటు కూడా కల్పించినట్లయితే సో, పెన్షన్‌లకు సంబంధించి అనేక దీర్ఘకాలిక సమస్యలుపై ఉన్నటువంటి అనిశ్చితి తొలగిపోతుంది అనైతే చెప్పవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.